దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనము నేటి దినాన దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా మనం చదువుకుందాం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈసారి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్నటువంటి ఆ వ్యక్తులను ఆకాశము నుండి క్రిందకు లాగి వాళ్ళను అనగద్రొక్కిందంట. ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్నటువంటి వారిని వెనుకకు లాగేసినవి ఏవి? ఆ ఆకాశ నక్షత్రాలుగా ఉండి వెలుగుతున్నటువంటి వారిని ఆ స్థానం నుండి క్రిందకు పడగొట్టి ఆ కాళ్ళ క్రింద అనగదొరుకుతున్నవి ఏవి అని మనం ఆలోచన చేస్తే ఆ చదవబడిన వాక్యభాగంలో మనం చూసాము చిన్న కొమ్ము అనేటువంటి మాట. ఈ చిన్న కొమ్ము ఏం చేసింది అని అంటే ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి వారిని క్రిందకు పడగొట్టేసింది. ఈ చిన్న కొమ్ము ఏం చేసింది అని అంటే ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి వారిని క్రిందకు లాగి వారిని కాళ్ళతో అనగదొక్కేసింది. అంటే ఇక వారు మరలా ప్రకాశించకుండా, వారు మరలా ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉండకుండగా ఆ చిన్న కొమ్ములు వారిని ఏం చేశాయి? క్రిందకు లాగేసే వారిని క్రాళ్ళతో అనగదొక్కేసాయి. ఈ యొక్క చిన్న కొమ్ములు నేటి దినాన దేనికి సాదృశ్యం అని అంటే ఆయా సమయాల్లో మన ఆత్మీయ జీవితాల్లో మనకు కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న బలహీనతలే నేటి దినాన ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి చిన్న కొమ్ములు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, అది చిన్న కొమ్మే కావచ్చు, కానీ ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్నటువంటి ఆ వ్యక్తులను ఏం చేసాయి? వెనుకకు లాగేసాయి, వారిని క్రాళ్ళ కింద అనగదొక్కేసాయి. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కూడా చిన్న బలహీనతలే కదా అని మనం ఉండనిస్తే ఆ చిన్న బలహీనత ఏం చేయబోతుందో కానొక దినం అని అంటే ఇంతవరకు నువ్వు ఏ వాక్యము విని ఏ మాటలను బట్టి నువ్వు ఒక్కొక్క రోజు అలా అభివృద్ధిలోనికి వచ్చి ఈరోజు ఎంత దీవెనైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎంత ఆశీర్వాదాన్ని అయితే నువ్వు పొందుకుని ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావో, ఈ స్థాయి నుండి ఈ స్థానము నుండి ఆ చిన్న బలహీనతలో నిన్నేం చేస్తే క్రిందకు లాగేస్తాయి. ఏ బలహీనతల వలన ఈరోజు మనము ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నాం? ఏ బలహీనతలతో పిల్లరా, ఏ వీక్నెస్తో ఈరోజు మనం భక్తిని చేస్తూ ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న తప్పులే కదా అని వదిలేయడానికి వీల్లేదు, చిన్న పొరపాటే కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఈ చిన్న తప్పు ఒక చిన్న కొమ్ముకు సాదృశ్యం. ఈ చిన్న లోపం ఒక చిన్న కొమ్ముకు సాదృశ్యం. ఒక చిన్న బలహీనత ఈ యొక్క చిన్న కొమ్ముకు సాదృశ్యం. ఆ కొమ్ములు ఏం చేసే చూడండి, ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులను క్రిందకు లాగేసి కాళ్ళతో అనగదొక్కేసాయట. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేని చేత కానీ ఎవరి చేత కానీ అనగద్రొక్కబడకుండా ఉండాలి అని అంటే నేటి దినాన మనలో ఏవి లోపముగా ఉన్నాయో, లేక మనలో ఏవి పొరపాట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నాయో
ఏది తప్పుగా నీకు అనిపించిందో అది నేటి దినాన నువ్వు సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవునికి సాగు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న బలహీనతే కదా అని ఉండనివ్వద్దు, చిన్న లోపమే కదా అని ఏ లోపాన్ని కూడా, ఏ బలహీనతను కూడా, ఏ పొరపాటును కూడా నీ జీవితంలో దయచేసి ఎంత మాత్రము ఉండనివ్వద్దు. వీటిని ఉండనిస్తే ఒకానొక దినము ఇవి అలాగూ ఎదిగి పరిపక్వత చెంది నీ జీవితానికి ఒక గొప్ప నాశనాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీ జీవితంలో లేక దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి నీ ప్రతి విధమైన బలహీనతను నేటి దినాన నువ్వేం చేయాలి, సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవునికి సాగునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రతి చిన్న చిన్న తప్పులు, ప్రతి చిన్న చిన్న పొరపాట్లు అలవాటుగా కానీ బలహీనతగా కానీ మారాయి అంటే ఆ రోజు ఇక మన జీవితం నాశనము అయినట్టే. తప్పు అనంటే ఏదో ఒకసారి జరగచ్చు, పొరపాటు అయిపోయింది అని అంటే ఏదో ఒకసారి రెండుసార్లు, కానీ ప్రతిసారి నీ జీవితంలో ఆ జరిగిన తప్పే జరుగుతూ ఉంది, జరిగిన పొరపాటే జరుగుతూ ఉంది. ఆ బలహీనతే గత కొంతకాలంగా నీ జీవితంలో నీకు అలవాటుగా మారిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, ఏ పొరపాట్లు నీవు నీ జీవితంలో చేస్తున్నావు, ఏ తప్పులు నువ్వు నీ జీవితంలో కలిగి ఉన్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నువ్వు సరి చేయబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా చిన్న కొమ్మే కదా అని నువ్వు అనుకుంటే, చిన్న బలహీనతే కదా నువ్వు అనుకుంటే, చిన్న పొరపాటే కదా, చాలామంది చూడండి తప్పైపోయింది అని అంటారు కదా, ఈసారి ఏదో పొరపాటు జరిగిపోయింది అని అనుకుంటారు. ఏమండి, అలా అడుగుతూ క్షమాపణ అడుగుతూ ఉంటారు కొంతమంది, అలా అంటూ క్షమాపణ అడుగుతూ ఉంటారు కొంతమంది. అయితే ఒక్కసారి రెండు సార్లు, కానీ ప్రతిసారి పొరపాటు అయిపోయిందనే మాటే వాడతావా? ప్రతిసారి తప్పు అయిపోయిందనే మాటే వాడతావా? ఏదో అనుకోకుండా జరిగిపోయిందనే మాట ప్రతిసారి వాడతావా? ఈరోజు నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా దేవుణ్ణి ఇలాగే నువ్వు ప్రార్థిస్తా ఉన్నావు. దేవునితో చెప్తున్నావు, అయ్యా నా జీవితంలో ఇక ఎప్పుడూ తప్పు చేయనని, కానీ మరలా అదే తప్పు చేస్తే మరలా దేవుని సన్నిధికి వచ్చి ఈసారి మరలా కొత్తగా దేవా నన్ను క్షమించు, ఈసారి మరలా దేవా ఈ పొరపాటు విషయంలో నన్ను క్షమించు తండ్రి, ఈ దోషం విషయంలో నన్ను క్షమించు ప్రభువా. అంటే నీకేమైంది? తప్పు తర్వాత తప్పు చేయడం అలవాటు అయిపోయి ఆ తప్పులే మరలా చేయడం నీకేమైపోయింది? అలవాటు అయిపోయింది. ఈ యొక్క అలవాటును నువ్వు మార్చుకోలేకపోతున్నావు. ఇదే నీ బలహీనత. అందుకే నేను చెప్పాను ఇందాక, తప్పు అలవాటుకో కానీ తప్పు బలహీనతగా కానీ ఎప్పుడు మారకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు పాడైపోద్దానంటే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు దిగాలకు వచ్చేస్తుందనంటే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు పతనావస్థలోనికి దిగజారిపోద్ది అనంటే, తప్పును నువ్వెప్పుడు అలవాటుగా చేసుకుంటావో, తప్పుడు నువ్వెప్పుడు బలహీనతగా చేసుకుంటావో, అప్పుడు నీ జీవితం ఏం కాబోతా ఉంది? నాశనం కాబోతావు. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెడుతుంది కదా. చిన్న నిప్పు పెద్ద అడవిని ఏం చేస్తుంది? తగలబెట్టగలదు. అదేవిధంగా పిల్లరా, పులిసిన చిన్న ముద్ద పిండి అంతటిని కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది కదా. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడితే తైలం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది కదా. నేటి దినాన నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, చిన్న తప్పే అని నువ్వు అనుకుంటే చూడండి, ఆ చిన్న నిప్పు పెద్ద అడవిని ఎలాగైతే తగలబెట్టిందో, ఆ పులిసిన చిన్న ముద్ద పిండంతటిని కూడా ఎలాగైతే కలుషితం చేసి పాడు చేసిందో, ఒక శ్రేష్టమైనటువంటి ఆ తైలాన్ని పిల్లరా ఆ చచ్చిన ఈగలు ఎలాగైతే పాడు చేశాయో, నేటి దినాన నీ జీవితం కాలిపోవడానికి, నీ జీవితం అంతా కూడా కలుషితం అయిపోవడానికి, లేక నీ జీవితం పాడైపోవడానికి నేటి దినాన నీ జీవితంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న తప్పులు చాలు, ఆ చిన్న చిన్న బలహీనతలు చాలు. ఆ చిన్న బలహీనతలే నిన్ను రాబోతున్న దినాల్లో ఏం చేయబోతా ఉన్నాయి? నాశనం చేయబోతా ఉన్నాయి. ఇందాక చదువుకున్నాం కదా, ఆ కొమ్ము, ఆ చిన్న కొమ్ము ఆకాశ నక్షత్రాలు ఉన్నటువంటి ఆ వ్యక్తులను
లాగి ఏమండి క్రిందను పడవేసి వారిని కాళ్ళతో అనగదొక్కేసాయట. ఒకవేళ ఇలాంటి నాశనం నీకు కానీ నీ కుటుంబానికి రాకుండా ఉండాలి అని అంటే నేటి దినాన కొన్ని విషయాలు నువ్వు వినడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా నీ జీవితం మారుతుందని దేవునికి సాకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో పిల్లరా, ఈ చిన్న చిన్న బలహీనతలే ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి వారిని, లేక ఈ చిన్న చిన్న బలహీనతలు నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారిని సైతం ఈ చిన్న చిన్న బలహీనతలు ఏం చేశాయట, వెనకకు లాగేసి వారిని కాళ్ళతో అనగదొక్కేసాయట. వారెవరో పిల్లరా, ఒక ముగ్గురు వ్యక్తులను నేటి దినాన మీ ముందుకు తీసుకొచ్చిన మాటల్ని ముగింపులను తీసుకువెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే సంసోను ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే సంసోనుకున్నంత బలము మరొకరు ఎవ్వరికి, అంతటి బలమును సంసోను దేవుని వలన పొందుకున్నాడు. అంతటి గొప్ప బలాఢ్యుడిగా అతడు బైబిల్లో పేరు తెచ్చుకున్నాడు. అయితే సంసోనుకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని చేయుటలో సంసోను పిల్లరా విఫలమయ్యాడు. దేవుడు చెప్పినటువంటి ఆ పని చేయుటలో అతడు ఫెయిల్ అయ్యాడు. తర్వాత జీవితం అంతా కూడా నాశనం చేసుకున్నటువంటి వాడిగా సంసోను మనకి బైబిల్లో కనిపిస్తాడు. అయితే ఈ యొక్క సంసోను అనేటువంటి మాటకు అర్థం సూర్యుడు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సంసోను ఒక శక్తి కలిగిన వాడిగా, సంసోను పిల్లరా దేవుని యొక్క బలము కలిగిన వాడిగా అతడు జీవిస్తూ సూర్యుని వలె ప్రకాశిస్తున్న వాడిగా మనకి దేవుని యొక్క వాక్యంలో అతని జీవితం కనిపిస్తుంది. కానీ దేవుడు వద్దన్న జోలికి పోయి దేవుడు చెప్పినట్టుగా చేయక అతని జీవితం అంతా కూడా ఏమండి నాశనం వైపు అతడు నడిపించుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. అంటే సంసోనును అపవాది ఏం చేశాడు, ట్రాప్ చేశాడు. సంసోనును పిల్లరా అపవాది తన యొక్క చెరువులకు తీసుకుని తన ప్రేరణతో సంసోను నడిపించి ఏమండి ఇక వెలగకుండగా ఆ ఆకాశములో ఒక జ్యోతి వలె సంసోను యొక్క జీవితం లేకుండగా అపవాది సమస్త విషయాలు కూడా నాశనం వైపు ఇతన్ని పురుకొల్పుతూ ప్రేరేపిస్తూ సంసోను జీవితాన్ని నాశనం చేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనుకు ఉన్నది ఏంటి అనంటే దేవుని బలము. సంసోనుకు లేనిది ఏంటి అనంటే దేవుని భయము. నేను అంటాను, సంసోను జీవితం నాశనం కావడానికి లేక సంసోను సూర్యుని వలె వెలిగేవాడు. ఈ యొక్క సంసోను పిల్లరా అంతగా దేవుని చేత దీవించబడి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. కానీ అలాంటి ఈ గొప్ప బలాఢ్యుడైనటువంటి ఈ సంసోను దేవుని బలాన్ని ఎలా కోల్పోయాడు అని మనం ఆలోచన చేస్తే అతనికి దేవుని అందరి భయము లేకపోవడాన్ని బట్టి. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పాలి సంసోను యొక్క బలహీనత ఏంటి అని అంటే దేవుని అందరి భయము లేకపోవడమే. ఇది సంసోను జీవితంలో చాలా నష్టం తీసుకొచ్చింది. సంసోను ఎక్కడ తప్పు చేశాడనంటే దేవుడు చూస్తున్నాడనే భయము అతడు కలిగి లేకపోవడమే అతని జీవితంలో అతనికి ఎలా మారింది, అది ఒక మైనస్గా మారింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అన్ని విధాలుగా కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తూ నీకు దీవెనలు ఇస్తూ నీవు అడిగిందల్లా దేవుడు నీకు ఇస్తూ నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయడానికి అస్సలు వెనకాడట్లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం కూడా నీకు లేదు కొన్ని సందర్భాలు. గమనించండి, ఈరోజు ఒక చిన్న సీసీ కెమెరాయే ఎంతోమంది దొంగలను ఏం చేస్తుంది, పట్టేస్తుంది కదా. ఈరోజు సీసీ కెమెరా లేని షాప్ లేదండి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఇంటిలో సీసీ కెమెరా, షాప్లో సీసీ కెమెరా, ప్రతి చోట ఏమున్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇవి ఉండడం బట్టే నేటి దినాల్లో పిల్లరా ఎంతోమంది దొంగలు పోలీసుల చేతికి ఏమవుతున్నారు, చిక్కుతున్నారు. అంటే ఒక చిన్ని
మెగాపిక్సెల్ ఉన్నటువంటి సీసీ కెమెరా, అతి తక్కువ మెగాపిక్సెల్ ఉన్నటువంటి సీసీ కెమెరాయే ఈరోజు ఎంతోమంది దొంగలను పట్టిస్తూ ఉంటే, ఈరోజు ఈ యొక్క భూప్రపంచాన్ని అంతటినీ కూడా చూడగలిగినటువంటి శక్తి దేవుని యొక్క కన్నులకు ఉంది. నీకు కళ్ళు ఇచ్చినవాడు ఆయనే. అయితే నీ కళ్ళు ఇచ్చిన దేవునికి కళ్ళు కనబడవా? ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఏ కంటితో అయితే చూస్తూ ఏ తప్పునైతే నువ్వు చేస్తా ఉన్నావో, నీ కళ్ళు ఇచ్చిన దేవునికి కళ్ళు లేవని మాత్రం నువ్వు అసలా అనుకోదు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేస్తే ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్క పనిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క కన్నులకు మరుగై ఉన్నది ఏది లేదు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కళ్ళు గప్పి మనం ఏది చేయలేం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవునికి భయపడే వారిగా ఉండాలి. దేవునికి భయపడేటువంటి వారిగా లేకపోతే, దేవుడంటే భయం, దేవుని యొక్క సేవకుడు అంటే భయం, దేవుని యొక్క సన్నిధి అంటే భయము, దేవుని యొక్క వాక్యమునకు భయపడేటువంటి పరిస్థితి, ఇలాంటి భయము నీలో లేకపోతే నీ బలాన్ని దేవునికి ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. ఈరోజు ఆ బలము ప్లేస్లో నీకున్నటువంటి పరువు, ఆ బలము అనేటువంటి మాట దగ్గర నీకున్న పరపతి, ఆ బలం అనే మాట దగ్గర ఇంతవరకు నువ్వు సంపాదించినటువంటి ఆస్తి, ఆ బలం అనేటువంటి మాట దగ్గర నీ బంధువులు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు, నీ యొక్క శ్రేయోభిలాషులు, ఈరోజు నువ్వు దేన్ని చూచైతే ఎగిరెగిరి పడుతున్నావో, ఇదంతా కూడా నీ బలము అని అనుకుంటే, దేవునికి భయపడకపోవడాన్ని బట్టి సంసోనుకు దేవుడు ఏం దూరం చేశాడు? బలాన్ని దూరం చేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవునికి భయపడే వారిగా మనం లేకపోతే, ఇంతవరకు మనము దేవుని ద్వారా పొందుకున్న బలమంతా కూడా మనం ఏం చేస్తాం? కోల్పోతాం, పోగొట్టేసుకున్న వారం అవుతాం.